వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ కాన్వాయ్లు ప్రజలకు పెద్ద తలనొప్పిగా మారిపోతూ ఉన్నాయా? ఈ మధ్య కాలంలో వరుసగా కాన్వాయ్లను జనాలు ఆపేస్తున్నటువంటి ఘటనలు పెరిగిపోతూ ఉన్నాయి. ఒకవైపు విసుగు చెందినటువంటి జనాల్లో ఆ విరక్తి కనిపిస్తూ ఉంది. ఒకవైపు పొలిటీషియన్స్ ఢిల్లీలో మనం ఒక ఘటన చూసాం, దాంట్లో ఒక మహిళ నిలదీసింది. మరొక వైపు చూస్తే ఈ మధ్య కాలంలో మనం ఇటు బీహార్లో చూసాము ఒక ఘటన, ఇప్పుడు మరొక ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. బెంగళూరు లాంటి మెట్రోపాలిటన్ సిటీస్ లో అసలు నార్మల్ గానే బెంగళూరులో ఎక్కడ చూసినా ట్రాఫిక్ అనేది ఉంటుంది. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక 2-3 గంటలు ముందుగానే స్టార్ట్ అయిపోయి ఒక వీధి మొదటి నుంచి ఒక వీధి చివరికి వెళ్ళటానికి అర్ధగంట సమయం పడుతుంది. అంతటి హెవీ ట్రాఫిక్ ఉంటుంది బెంగళూరులో. అలాంటి బెంగళూరులో ఒక కాన్వాయ్ వస్తుందని చెప్పి ఆపేస్తే సామాన్యుల పరిస్థితి ఏంటి? అందులోను ఎవరైనా మనం జనరల్ గా ఆపేసినప్పుడు కేవలం అందరూ ఆఫీసులకు వెళ్లే వాళ్ళే ఉండరు. అందులో ఎమర్జెన్సీ మీద హాస్పిటల్స్ కి వెళ్లే వాళ్ళు ఉంటారు, అనుకోని సిచ్యువేషన్స్ లో వెళ్లేటువంటి వారు ఉంటారు. వాళ్ళందరి పరిస్థితి ఏంటి? ఇప్పుడు చూస్తూ ఉన్నారు కదా మీరు విజువల్స్ లో, ఒక వ్యక్తి కూర్చొని నిరసన తెలుపుతున్నారు. అతను ఏ ఆఫీస్ కి వెళ్ళటానికో ఇంకెక్కడికో వెళ్ళటానికి లేట్ అవుతుందని కాదు అతను నిరసన తెలుపుతోంది. తన భార్య గర్భవతి, అర్ధగంట అయింది గవర్నర్ వస్తున్నారని కాన్వాయ్ ఆపి ట్రాఫిక్ పోలీసులు. గవర్నర్ కాన్వాయ్ వస్తుందని అర్ధగంటగా సామాన్యులు అక్కడే నడి రోడ్డు మీద నిలబెట్టేశారు. మరొకవైపు అప్పటికే తెలుసు అక్కడ ఒక అండర్ పాస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఒక ఫ్లైఓవర్ కి. అక్కడ మొత్తం వెహికల్స్ ఆపి ఇటు డైవర్ట్ చేశారు. దీంతో ఆల్రెడీ అక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంది. మరొక వైపు కాన్వాయ్ వస్తుందని చెప్పి అర్ధగంటకు పైగా ఆపేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? తన భార్యను హాస్పిటల్ కి తీసుకొని వెళ్తున్న అర్ధగంటగా ఇదే ట్రాఫిక్ లో నిలిచిపోయారంటూ ఆ వ్యక్తి చేసేది ఏమీ లేక ఒక నిస్సహాయ స్థితిలో వచ్చి నడి రోడ్డు మీద కూర్చున్నాడు. ఒకసారి అతను చెప్తుంది విందాం. ಬೇರೆ ಕೆಲಸ ಮಾಡ್ಬೇಕಾ? ನೀನು ಇವತ್ತಿನ ಹೇಳ್ತೀರಾ ಇಲ್ಲ ಈಗ ಹೇಳ್ತೀರಾ ಇಲ್ಲ ಕಳಿಸ್ತೀರಿ ಇದೆಲ್ಲ ವಿಡಿಯೋ ಮಾಡ್ಕೊಂಡು ఇక కర్ణాటక గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్ తన కాన్వాయ్ వస్తుందని చెప్పి అటుగా వెళ్తున్నటువంటి వాహనాలు అప్పటికే అక్కడ డైవర్షన్ పెట్టడం జరిగింది. అండర్ పాస్ కన్స్ట్రక్షన్ అక్కడ జరుగుతూ ఉంది. ఫ్లైఓవర్ కింద అండర్ పాస్ నుంచి వాహనాలు వెళ్లకుండా అక్కడ మరమ్మతులు జరుగుతున్నందుకు అక్కడ వాహనాలన్నీ ఆపేసి వేరే రూట్ లో పంపిస్తారు. ఇంకా అక్కడ కూడా గవర్నర్ వస్తున్నారని చెప్పి కాన్వాయ్ వస్తుందని చెప్పి అర్ధగంటకు పైగా వాహనాలు నిలిపేశారు. దీంతో ఏం చేయాలో తెలియక అక్కడ ఉన్నటువంటి వారందరూ బారులు తీరారు. ట్రాఫిక్ లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇందులో తన భార్య గర్భవతి, అర్ధగంటకు పైగా అయిపోయింది, అక్కడే నుంచోనున్నారు. తనని అర్జెంట్ గా హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళాలి. ఇక ఆ వ్యక్తికి ఏం చేయాలో తెలియక వచ్చి నడి రోడ్డు మీద కూర్చొని పోలీసులను ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఇక నాయకులు ఎవరైనా సరే మేము ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వస్తున్నామని చెప్తున్నారు. కానీ పదవులు వచ్చిన తర్వాత మాత్రం ప్రజాసేవ కంటే ప్రజల్ని ఇబ్బందులు పెట్టే పనులే ఎక్కువగా చేస్తున్నారంటూ ఇప్పుడు దీని మీద అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అసలు ఇలాంటి సిటీస్ లో కానీ మెట్రోపాలిటన్ సిటీస్ లో కానీ ఎటువంటి పరిస్థితులు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది ఒకరోజేమో గవర్నర్ వస్తున్నారంటారు, మరొక రోజు సీఎం వస్తున్నారంటారు, ఇంకొక రోజు ఎమ్మెల్యే వస్తున్నారంటారు, ఇంకొక రోజు ఎంపీ వస్తున్నారంటారు. ఇలా ఎవరు వస్తున్నా కానీ వాళ్ళకు ఒక కాన్వాయ్లు, వాళ్ళ చుట్టూ ఒక 4-5 వాహనాలు లేకపోతే 6-8 కొంతమంది 10 వాహనాలతో ర్యాలీకి వచ్చినట్లు వస్తూ ఉంటారు. దీంతో ఒక వాళ్ళు రావడానికి ముందలే కొంతమంది పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తారు. గంటల ముందే వాహనాలను ఆపేస్తారు. వచ్చే 5 నిమిషాల ముందర వాళ్ళు నెక్స్ట్ ఆ సిగ్నల్ దగ్గర ఉన్నప్పుడు నెక్స్ట్ సిగ్నల్ దగ్గరకు తెలుస్తుంది. అప్పుడు కమ్యూనికేట్ చేసుకొని ఆ వాకీ టాకీలో ఆపకుండా ముందుగానే వాళ్ళు రావటానికి వాళ్ళు ఎక్కడో సిటీ అవుట్స్కట్స్ లో ఉంటే సిటీలో ఉన్నటువంటి వాహనాలను అత్యుత్సాహంతో ఆపేస్తుంటారు. అలా అర్ధగంటకు పైగా అక్కడ వాహనాలు నిలిచి అర్ధగంటకు పైగా కూడా వీళ్ళని ఆపటం జరిగింది. అసలు ముఖ్యంగా ఎవరైనా రాజకీయ నాయకులు అమ్మ ఈ రోడ్లో వస్తున్నారంటే ముందుగా భయం వేస్తుంటుంది. ఎందుకంటే వాళ్ళ వల్ల ఎన్ని గంటల సేపు ఆగాల్సి వస్తుందో అన్న భయం.
ఇక ఇక్కడ కూడా కాన్వాయ్ కోసం గంటల తరబడి ప్రజలు ఎదురు చూస్తూ ఆ ట్రాఫిక్ లో చిక్కుకున్నారు. నాయకుల కాన్వాయ్లతో ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఈ ఘటనను మనం ఉదాహరణగా చూడొచ్చు. మొన్నటికి మొన్న బీహార్ లో కూడా ఇదే విధంగా సీఎం వస్తున్నారని చెప్పి గంటల తరబడి ఎక్కడో ఫ్లైఓవర్ మీద ఉన్న వాహనాలన్నీ ఆపేస్తే ఫ్లైఓవర్ మొత్తం వాహనాలు ఆగిపోయాయి. ఇక సీఎం కాన్వాయ్ వస్తే మాకేంటని చెప్పి జనాలందరూ అక్కడ ఏర్పాటు చేసిన బార్గేట్లన్నీ నెట్టేసుకొని వాళ్ళ రూట్లో వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక చేసేది లేక కాన్వాయ్ ని స్లో చేసి పోలీసులు ఆ తర్వాత పంపించారు. ఇక అంతకు ముందు ఇంకో ఘటన చూస్తే ఢిల్లీ, ఇంకో ఘటన చూస్తే రోడ్డు మీద ముంబై రోడ్డు మీద ఇక్కడ బీజేపీ మహిళా బిల్లును ఆమోదించలేదు అని చెప్పి బీజేపీ ప్రవేశపెట్టినటువంటి మహిళా బిల్లును అక్కడ ఉన్నటువంటి వారు ఆమోదించలేదు, మిగిలిన పార్టీలు మహిళా బిల్లుకు వ్యతిరేకం అంటూ దీని మీద ఒక బీజేపీకి సంబంధించినటువంటి నాయకుడు రోడ్డు మీదకి వచ్చి నిరసనలు తెలుపుతుంటే మేము స్కూళ్ళ నుంచి మా పిల్లల్ని తీసుకొని వెళ్లే టైం మీరు నడి రోడ్ల మీద తమాషాలు చేయడానికి ఇదేమీ టైం కాదు అంటూ కూడా ఒక మహిళ ఇచ్చి పడేసింది. దాంతో తనకి కూడా చాలా మంది సపోర్ట్ గా నిలిచారు, ఒక సామాన్య గొంతుకులాగా. ఈ విధంగా కూడా పొలిటీషియన్స్ చేసేటువంటి చర్యలతో కానీ వివిఐపీల పేరిట ఈ జరుగుతున్నటువంటి వాటికి సామాన్యులు ఎంతటి ఆవేదన ఎంతటి ఇబ్బందులు పడుతున్నారో మనకి క్లియర్ గా అర్థమవుతుంది. దీంతో ఒకప్పటిలాగా మౌనంగా ఉండేటువంటి పరిస్థితులు లేవు. ఇప్పుడు సామాన్యులు నడి రోడ్డు మీద కూర్చొని పోలీసులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇకనైనా కానీ ఇవన్నీ కూడా మారాల్సిన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఒకప్పుడులాగా గంటల తరబడి జనాలను ఆపేస్తాం, కాన్వాయ్ని పంపించేస్తామంటే కుదరదు. సామాన్యులకి ఏమాత్రం కూడా ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరికి వాళ్ళ టైము, సీఎం కి తన టైం ఎంత ఇంపార్టెంటో ఒక సామాన్యుడికి వాళ్ళ టైం ఎంత ఇంపార్టెంట్ అన్నది మనకి క్లియర్ గా ఇప్పుడు వాళ్ళు చెప్తూ ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఇంకొకటి అంటే గవర్నర్ కి కానీ సీఎం కి కానీ ఎవరికైనా కానీ సేఫ్టీ ప్రొవైడ్ చేయొద్దని చెప్పట్లేదు, అలా అని వాళ్ళకి సపరేట్ రూట్ ఇవ్వద్దని చెప్పట్లేదు. ఎందుకంటే వాళ్ళ టైం, వాళ్ళు ఆ టైంలో ప్రజల కోసం తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ వాళ్ళు ఇంకొకరిని మీట్ అయ్యి ఆ రాష్ట్రానికి తీసుకొని వచ్చేటువంటి అభివృద్ధి కానీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. వాళ్ళ ప్రయారిటీని కాదనట్లేదు, కానీ సామాన్యుల ప్రయారిటీని మర్చిపోవద్దు, ఇదే గుర్తు చేస్తుంది. గంటల తరబడి ఆపొద్దు, 5 నిమిషాలు 10 నిమిషాలు ఇలా ప్రత్యేకంగా కూడా ఒక టైం అనేది ఉంటుంది. ఇప్పటికే కొంతమంది నాయకులు మారారు, వాళ్ళు వచ్చే టైంలో గంటల తరబడి ట్రాఫిక్ ఆపొద్దని చెప్పి ముందుగానే చెప్తున్నారు. ఆ సమయంలో కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే ట్రాఫిక్ ఆగేలాగా చూస్తున్నారు. ఇక బెంగళూరు ఇలాంటి సిటీస్ లో ఈ విధంగా బెంగళూరు, హైదరాబాద్ ఇలాంటి సిటీస్ లో కనుక ఇంకా నిమిషాల పాటు ఆపితేనే ట్రాఫిక్ జామ్ అనేది పెరిగిపోతుంది. అలాంటిది గంటల తరబడి ఆపితే ఏంటి పరిస్థితి? ఇక బెంగళూరు ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్ లో కర్ణాటక గవర్నర్ కాన్వాయ్ ప్రయాణించాల్సి ఉండటంతోనే బెంగళూరు పోలీసులు దాదాపు అరగంట పాటు ఆ మార్గంలో ట్రాఫిక్ నిలిపివేయడంతో ఈ సమస్య తలెత్తింది. ఇక అదే సమయంలో అండర్ పాస్ నిర్మాణ పనులు అక్కడ జరుగుతున్నాయి. దీంతో విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక తన భార్య గర్భవతి, ఆసుపత్రికి తీసుకొని వెళ్తూ తాను ఆ ట్రాఫిక్ లో చిక్కుకుపోయాడు. ఎంత సమయం గడుస్తున్నా పోలీసులు వాహనాలని వదలకపోవడంతో ఆ వ్యక్తి తన భార్యకి ఏమవుతుందో అని తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. వెంటనే రోడ్డు మీదకి వచ్చి బైఠాయించాడు. మేమే మనుషులం కాదా, నా భార్య కారులో పురిటి నొప్పులతో బాధపడుతుంది అంటూ పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు. వివిఐపీల భద్రత కంటే సామాన్యుల ప్రాణాలు, అత్యవసర వైద్య అవసరాలు ముఖ్యం కాదా అంటూ పోలీసులను నిలదీశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. బెంగళూరు లాంటి ట్రాఫిక్ సమస్యలున్న మెట్రో నగరాల్లో కాన్వాయ్ల కోసం రోడ్లు మూసివేయటం ఏంటి అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర వైద్య పరిస్థితుల్లో ఉన్న వాళ్లకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించకుండా ఇలా ఇబ్బంది పెడుతున్నారేంటి అంటూ కూడా మండిపడుతూ ఉన్నారు. ఇక ఈ ఘటన మీద మీరేమంటారో కూడా కామెంట్ చేయండి. నేను